సాధారణ రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, 3E అనే క్లాసులు ఉంటాయి. వీటి మధ్య తేడా ఏమిటి? ఏ క్లాస్‌లో ఏ సదుపాయాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఏసీ. భారతీయ రైల్వేలో ఫస్ట్ ఏసీ అనేది అత్యంత విలాసవంతమైన ఎంపిక. ఎక్కువ దూరం ప్రయాణం చేసే వాళ్లకు ఈ క్లాస్‌నైతే ఎంచుకుంటారు. ప్రైవేట్‌తో పాటు సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలనుకునే వారికి ఈ క్లాస్‌నైతే అందుబాటులో ఉంచారు. ఈ కోచ్‌లో 2 లేదంటే 4 బెర్తులు లాకబుల్ క్యాబిన్‌లను కలిగి ఉంటాయి. ఈ క్లాసుల్లో ప్రయాణం చేసే వారికైతే కార్పెట్‌తో కూడిన క్యాబిన్లు, రీడింగ్ ల్యాంపులు, అటెండర్ల కోసం కాల్ బటన్లు, అలాగే వేడి నీటితో కూడిన ప్రైవేట్ వాష్‌రూమ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే సెకండ్ ఏసీ. ఫస్ట్ ఏసీతో పోలిస్తే సెకండ్ ఏసీ కాస్త తక్కువ సౌకర్యాలతో ఉంటుంది. ధర కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. ప్రతి బేలో 4 ప్రధాన బెర్తులు, 2 సైడ్ బెర్తులు ఉంటాయి. మిడిల్ టైర్ లేకుండా థర్డ్ ఏసీ కంటే ఎక్కువ స్థలాన్ని అందిస్తాయి. బెర్తుల మధ్య కంఫర్ట్ కోసం కర్టెన్లు ఉంటాయి. అలాగే ఛార్జింగ్ పోర్ట్లు, రీడింగ్ లైట్లు ప్రయాణికుల సౌకర్యాన్ని అయితే పెంచుతాయి. ఇక థర్డ్ ఏసీ. థర్డ్ ఏసీ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ ఏసీ ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. 64 నుంచి 72 బెర్తులు అయితే 3 అంచెలుగా ఉంటాయి. టికెట్ ఖర్చు తక్కువగా ఉన్న నేపథ్యంలో అత్యంత ప్రైవసీ ఉండదు. కానీ ప్రయాణికులకైతే బెడ్డింగ్, అలాగే ఛార్జింగ్ పాయింట్లు, రీడింగ్ లైట్లు కూడా లభిస్తాయి. ఇక ఏసీ 3 టైర్ ఎకానమీ. దీన్నే 3E కోచ్ అని కూడా అంటారు. ఇవి థర్డ్ ఏసీతో పోలిస్తే కాస్త తక్కువ స్థలాన్ని అందిస్తాయి. కానీ తక్కువ ధరకే ఈ బెర్తులు లభిస్తాయి. రైల్ జోన్ ఆధారంగా అన్ని మార్గాల్లో బెడ్డింగ్ ఉచితంగా ఉండకపోవచ్చు. ఇది ఎయిర్ కండిషన్ ప్రయాణాన్ని అందించడంతో రూపొందించబడింది. బెర్త్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే ప్రతి కంపార్ట్మెంట్లో 2 వైపులా 3 అంచెల బెర్తులు ఉంటాయి. అప్పర్, మిడిల్, అలాగే లోయర్ బెర్తులను కలిగి ఉంటుంది. కారిడార్ వెంట 2 సైడ్ బెర్త్, అప్పర్లు, లోయర్ బెర్తులు కూడా ఉంటాయి. కోచ్లను ఎలా గుర్తించాలి అంటే H1 అంటే ఫస్ట్ ఏసీ, A1, A2, A3 సెకండ్ ఏసీ, B1, B2, B3 థర్డ్ ఏసీ కిందకైతే వస్తాయి.